ఒప్పందం రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలి. 51 జీవో రద్దు చేయాలి. 51 జీవో రద్దు చేయాలి. కంపెనీ కోసం జరిగే గ్రామ సభలు మాకు వద్దు రద్దు చేయాలి. గూడెల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఆదివాసుల ఐక్య ఉద్యమాలు, ఆదివాసుల ఐక్య ఉద్యమాలు రద్దు చేయాలి. కంపెనీ కోసం జరిగే గ్రామ సభల్ని వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి సంబంధం ఉందా లేదా? కాబట్టి డ్రోన్లు తిప్పే వారిపై కేసులు పెట్టాలి. హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కంపెనీ కోసం చేసే గ్రామ సభలు మాకు వద్దు. ఆదివాసుల ఐక్య ఉద్యమాలు ఎవరు కేసులు పెట్టాలి. జీవో రద్దు చేయాలి. ఆదివాసుల మీద జోలికి వస్తే కబడ్డార్, అడవి జోలికి వస్తే కబడ్డార్, జోలికి వస్తే కబడ్డార్, అడవుల జోలికి వస్తే కబడ్డార్. మీకు అధికారం ఇచ్చింది దీనికోసమా? మా చట్టాలని తుంగలో తొక్కేసి ఇది రాజరికం అనుకుంటున్నారా? మమ్మల్ని మా అభిప్రాయాన్ని మీరు గౌరవించడానికి మీకు ఆ బాధ్యత లేదా? ప్రజాగ్రహం ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంతగిరి జెడ్పీటీసీ గారు ఈ వేదిక ఈ సభని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి కన్వీనర్ సురేష్ కుమార్ గారికి, అలాగే పోరాట కమిటీ నాయకులకు, వేదికపై ఉన్నటువంటి గిరిజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు అప్పనర్స గారికి, అలాగే జిల్లా కార్యదర్శి బాలదేవ్ గారికి, మండల కార్యదర్శి కృష్ణారావు గారికి, అలాగే ఈ పోరాట కమిటీ సభ్యులు, అలాగే బూర్జ పంచాయతీ ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వాలసి సర్పంచ్ గారికి, పైనంపాడు సర్పంచ్ గారికి, వేర సర్పంచ్ గారు, అలాగే బస్కి సర్పంచ్ గారి పరిధిలో ఈ రోజు మనం చూసుకోకుండా దాన్ని వ్యతిరేక దిశలో చూస్తున్నారు. అది తప్పు. ఈ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ఇక్కడ మనము అనుమతులు తీసుకొని ఇక్కడ మీటింగ్ పెడతామని చెప్పినా గ్రామాల్లో వెళ్ళి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏం చేస్తారంటే ఈ రోజు కమాండోలకి పంపి వేంగడ, పైనంపాడు, మధ్యవలస, బస్కి పంచాయతీల్లో సంచరించి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ ఏం గంజాయి లేదు, అక్కడే నక్సలైట్ లేరు, అక్కడే తీవ్రవాది లేరు. కానీ నవయుగ కంపెనీకి బానిసగా వీరు ఆ రకంగా అక్కడ ఆ ప్రాంతంలో పోలీసులకు పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే మేమైతే చూస్తూ ఊరుకోం. సిఐ గారు మీరు చెప్పండి మీ పై అధికారులకి, ఇక్కడతో ఈ ప్రజానికం శాంతియుతంగానే మేము పోరాడుతున్నాం, శాంతియుతంగానే అడుగుతున్నాం. మాకు హక్కులున్నాయి, మాకు చట్టాలున్నాయి. ఈ రోజు మేము ఆ కొండలన్నీ ఈ రోజు మా పొలాలతో పాటు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఆ కొండల్లోనే ఈ రోజు ఉసిరికాయలు ఉన్నాయి, ఉసిరికాయలు తెచ్చుకుంటున్నాం. ఆ కొండల్లోనే తరగాయి దుంప అంటే తేగ దుంప తెచ్చుకుంటున్నాం. ఆ కొండల్లోనే కొయిలారిస గోధుమ కూర తెచ్చుకుంటున్నాం. అటువంటి అడవులన్నీ ఈ రోజు ఫెన్సింగ్ వేసి నాశనం చేసి ఈ రోజు అక్కడ డ్యామ్లు కట్టి జల సమాధి చేస్తామంటే ఊరుకోము. కాబట్టి మీరు వచ్చింది ఈ రోజు నవయుగ కంపెనీ కోసమా మా కోసమా తెలుసుకోండి. మీకు ఒకటే చెప్తున్నారు, మీరు అల్లూరి సీతారామరాజు జిల్లాకి కలెక్టరా, ఆదానికి కలెక్టర్ అంటే ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అన్నారు.
ఓకే, మాకే కలెక్టర్ కదా, మా కలెక్టర్ అయినప్పుడు మా చట్టాలు ఇక్కడ అమలు చేయండి. మా 5th షెడ్యూల్ ఏరియాలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయమని ఆ రోజు అడిగాం స్పష్టంగా. ఆ రకంగానే ఎస్పీ గారితో సమావేశం అయింది. ఎస్పీ గారితో కూడా ఉదయం 11 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల దాకా మాట్లాడాం. అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూలంకషంగా ఆయన చర్చించి, ఇది మా సమస్య, మీరు ఎటు నుండి ఎట్టుపోయినా, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినా మా ప్రాంతం ఇవ్వడానికి, మీరు లాక్కోవడానికి లేదు, కంపెనీకి దారదత్తం చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ నుండి విరమించుకోండి, ఇక్కడ నుండి రద్దు చేసుకొని 51 జీవో నంబర్ రద్దు చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి చెప్పండి అని చెప్పాం. అయినా వాళ్ళకి ఏజెంట్లుగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు వ్యవహరిస్తే ఇది ఇక్కడ చూస్తూ ఊరుకో. కడుపు కోతకు గురి చేస్తే, కడుపు కొడితే అధికారులను గ్రామాల్లో వస్తే ఖచ్చితంగా తరిమి కొడతామని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన భూముల మీద వస్తే ఊరుకోము, మన గ్రామాల మీద వస్తే ఊరుకోము. వీళ్ళు అన్నిటికీ మనల్ని భయభ్రాంతులు చేస్తారు. ఈరోజు నవయుగ కంపెనీ వచ్చినప్పుడు నవయుగ కంపెనీకి మీరు అనుమతులు ఇచ్చి పోలీస్ బెటాలియన్ కి గ్రామాల్లో పడుకోబెట్టి అంటే మన మీద దౌర్జన్యం చేసి వాళ్ళని డ్రోన్లు సర్వే చేయడానికి ఈ సిఏ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ దగ్గర ఉండి చేయిస్తున్నారు. నేను ఆ రోజు సిఏ గారు ఇక్కడ ఉన్నారు, నేను ఫోన్ చేశాను రాత్రి 10 గంటల సమయంలో, సిఏ గారు మనం మాట్లాడింది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, బూర్జలో వెళ్ళి స్పెషల్ పార్టీ బెటాలియన్ అక్కడ పడుకున్నారు, చుట్టుపక్కల డ్రోన్లు ఎగురుతున్నాయి, మీరు మాట తప్పుతున్నారు, మా మీద దౌర్జన్యానికి దిగుతున్నారు, కాబట్టి ఇది సరైనది కాదు అని అంటే నేను చెప్తానండి అని అన్నారు. వాళ్ళేమో అక్కడ అడిగితే మేము గంజాయి డ్యూటీకి వచ్చామన్నారు. ఎక్కడుంది గంజాయి? ఇప్పుడు దాకా తిరిగారు, ఎక్కడైనా కనుక్కున్నారా? అక్కడ ఏమైనా నక్సలైట్లు ఉన్నారా? అక్కడ ఏమైనా తీవ్రవాదులు ఉన్నారా? కొన్ని ఎక్కడైనా కనుక్కున్నారా? అది లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకి గొంతు నొక్కడానికి, భయపించడానికి ఆ రకంగా ఆ ప్రాంతంలో సంచరించి బెదిరింపులకి దిగుతున్నారు. కాబట్టి మేము ఒకటి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, మీరు మమ్మల్ని బెదిరించడం కాదు, అక్కడ అక్రమంగా అనుమతులు లేకుండా వచ్చినటువంటి నవయుగ కంపెనీని మీరు SC ST అట్రాసిటీ కేసులు పెట్టండి, వారికి జైల్లో పోయండి. ఆ రోజు మేము మీపై నమ్ముతాం. ఎందుకంటే విశ్వాసం పెరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, ఒక పక్క దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగాను మీరు వాళ్ళ మీద కేసులు పెట్టినాడే ఈరోజు ప్రజలందరూ ఈరోజు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబేట మండల ప్రధాన కార్యదర్శుల వారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సురేష్ కుమార్ గారు, మరి మన ఉద్యమానికి మనకు వెన్నుదన్నుగా నిలవడానికి వచ్చినటువంటి ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచు జాతీయ నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కామ్రేడ్ మన అప్పలనర్స గారు కూడా మనకు విచ్చేసి ఉన్నారు. అలాగే గంగరాజు గారు, మన జెడ్పీటీసీ గారు, మా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ గారు, మరి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన తక్షణమే నేను వందలే అనుకున్నాను. వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసీ సోదరుమణులారా, ఒక్కటే నేను మాట్లాడేది ఏమీ లేదు, మన గ్రామాల్లో నేను చెప్పాను. కానీ ఇంకొకసారి ఈ అధికారుల ముందు మిమ్మల్ని తెలియజేయాలని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దల దగ్గర నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా మీరు డ్రోన్లు ఇంకొకటి వస్తే అసలు మా దగ్గర దానికి ఉపయోగించే ఆయుధాలు మాకు లేకపోయి మీరు బతికి వెళ్ళేది. మీకు చెప్పి మేము చేసుకుంటే వాళ్ళం. మా సహనాన్ని అమాయకత్వంగా తీసుకోకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మనం సెలవు ఇస్తున్నాం. తక్షణమే డ్రోన్లు తిప్పేవారికి ఇప్పుడే ఈ ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, మా గ్రామానికి తిప్పినటువంటి డ్రోన్లు ఎవరికి కలెక్టర్ చెప్పాడు కదా, నేనే చెప్పాను అన్నాడు కదా, ఆయనకి తెలుసా తెలియదు? 4 కోట్ల రూపాయలు కలెక్టరు కాబట్టే పంపించాడు. డ్రోన్లు తిప్పేటివాడు వీడికి తెలుసు. వాడి మీద కేసు పెట్టకపోతే 12 మంది కలెక్టర్లకి ట్రాన్స్ఫర్ చేసి పంపించేసాడు చంద్రబాబు నాయుడు. వీడికి వదిలేసాడు. కారణం ఏంటి తెలిసినా, ఈ కోరిలన్నీ తవ్వించడం అని. ఇప్పుడు ఎక్కడెక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లో ఒకటి భూజాకు మాత్రమే కాదు, గిరిజన ప్రాంతం ఈ తూర్పు మట్ట కొండల్లో ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో దరిదాపు 30 నుంచి ఆ పైకి మీరు పెట్టాలని ట్రై చేస్తున్నారు. మనం అమాయకత్వంగా ఉంటే పెట్టి తీరుతారు. దానికి తిరగబడ్డానికే మనం వచ్చాం. ఇది మీ అమ్మ జాగిరి కాదు. కలెక్టర్ గారి కిందకే నేను ఒక మాట చెప్పాను, మా జీతాలు ప్రజల జీతాలు డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి నవయుగ ఏజెంట్ గారిని ఉండక
తక్షణమే ఎవడైతే డ్రోన్ తిప్పాడో వాడికి అరెస్ట్ చేయాలా లేదా? ఎప్పుడు దాకా? రేపు 27వ తారీఖు దాకా, రేపు 27వ తారీఖు దాకా డ్రోన్లు తిప్పేవాడికి కానీ నువ్వు అరెస్ట్ చేయలేదంటే కలెక్టరు ఏమవుతుంది అది మీరే నిర్ణయించుకోండి. దాన్ని మీరే బాధ్యులు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా గిరిజనులకి ఏ రకమైనటువంటి మెసేజ్ లేకుండా మీరేమో గ్రామ సభ పెడతానని ఎంఆర్ఓ ఎస్ఐ గారు ఒక నోటీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన నవయుగ కంపెనీకి ఈ భూములు కట్టబెట్టేసారు, దానికి పర్మిషన్ ఉన్నది. మీరు దానికోసం ఏ రకమైనటువంటి గోల చేస్తే మిమ్మల్ని అందరు తొక్కలు తీస్తానని పెట్టాడు. అది ఎంతవరకు నిజం పెద్దలారా? కాబట్టి మీకు నచ్చినట్టే గిరిజన ప్రాంతంలో చట్టాలని కానీ అమలు పరిస్తే గిరిజన హక్కులు మీరు ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. మా హక్కులు ఉల్లంఘించిన వాళ్ళకి మేము ఊరకే వదలమని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం. జరిగింది కాబట్టి ఇలాంటి నోటీసులు గిరిజన ఉద్యమాన్ని, హైడ్రోకార్బన్ వ్యతిరేక ఉద్యమాన్ని అడ్డుకట్ట అయ్యలేదనేది మీరు గమనంలో పెట్టుకోండి. గిరిజన ప్రాంతంలో గిరిజనులు భాగస్వామ్యం చేయకుండా ఫ్రెండ్లీ పోలీసును, ఇంకొక అభివృద్ధిను, ఇంకొక పరిపాలన చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తే గిరిజన ప్రాంతం గిరిజనులు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. మన గిరిజన మంత్రి గారు మాట్లాడుతున్నారు, అసలు ఆమోదం లేకుండా ఒప్పందం చేసుకోవడమే తప్పు. ఇది నేను చెప్పే మాట కాదు, గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. పీసా గ్రామసభ ఒప్పందం, పీసా గ్రామసభ అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా అయ్యా చంద్రబాబు నీకు ఏజెన్సీలో ఎటువంటి హక్కులు లేవని 1997లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా చంద్రబాబు బుద్ధి రాలేదు.